ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేలా పనిచేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు నిర్వహణ కమిటీతో సమావేశమైంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్, నోడల్ అధికారి వీరపాండ్యన్, మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి పర్యటన వివరాలను మంత్రులు వెల్లడిస్తూ వచ్చే నెల 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి అమరావతికి చేరుకుంటారని, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారని తెలియజేశారు. బహిరంగ సభకు కనీసం 5 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని, చుట్టుపక్కల జిల్లాల ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడిస్తూ, ఇటు అమరావతి అటు పోలవరం ఈ 2 ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాం. మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన ఈ రోజు రాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వన్ జన్పథ్కు వెళ్లి బస చేయనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఈ రోజు మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణ వల్ల ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు కేవలం 5 రూపాయలతో ఒక పూట ఆకలి తీర్చడం సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి పాల్గొని పోలవరం పనుల పురోగతిని వివరించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పనులు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ, పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు. రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ 3వసారి పర్యటన ద్వారా స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి సర్వంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో బట్రస్ డ్యామ్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కించుమండ వద్ద 4 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సంపంగివాగు వంతెనను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ వంతెన ప్రారంభంతో కించుమండ గ్రామంతో పాటు మరో 16 గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది జనాభా రాకపోకలకు మార్గం సుగమం అయ్యిందన్నారు. అంతకుముందు అరకులోయలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన అదనపు భవనాలను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సౌర ఫలకాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేయడానికి నారావారిపల్లె సమీపంలోని రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ 3 పంచాయతీలలో మొత్తం 2300 ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో అన్ని ఇళ్లకు సౌర ఫలకాలు అమర్చారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెకి చెందిన ఒక గ్రామస్తుడు ఆకాశవాణితో మాట్లాడుతూ, సోలార్ విధానాన్ని డెవలప్ చేయాలని చంద్రగిరి మండలంలో ప్రారంభం చేశారు. కరెంటు బిల్లులు ఎక్కువ కట్టలేకుండా ఉంటే సోలార్ వల్ల మనం లాభదాయకంగా ఉంటుంది. ఒక రైతుకు అతనికి మిగిలినటువంటి సోలార్ మళ్ళా వేరే సంస్థలకు ఇవ్వచ్చు అనే భాగంతో కేంద్ర ప్రభుత్వం రంగంపేట నుంచి మూలపల్లి అంటే 10 గ్రామాలు ఉన్నాయి. ఇది పెట్టిన తర్వాత ప్రజలంతా చాలా సంతోషపడుతున్నారు. మనకు ఇంత విధానాన్ని ఇచ్చినటువంటి మోడీ గారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in తో పాటు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే లీప్ మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు లాగిన్ అయి ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్టు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండడంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న వారాంతం కావడంతో తిరుమల శ్రీవారిని దాదాపు 25,078 మంది భక్తులు దర్శించుకున్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడలో సురక్ష కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. నగరంలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచితంగా గర్భస్థ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైన 10 రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ప్రజల్లో ఒక భద్రతా భావాన్ని పెంపొందించడంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నగరంలో 3,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసుల దినచర్య, జీవన విధానం మిగతా వారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, వారి ఆరోగ్య పరిరక్షణకై తప్పకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకుగాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నగరంలోని మహిళా పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. రాష్ట్రంలో రానున్న 4-5 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేడి, ఉక్కపోత ప్రభావం ఉంటుందని, వడగాలులు వీచే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారి వెల్లడిస్తూ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానా మరియు రాయలసీమలో రాగల 5 రోజుల్లో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. తరువాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తిరుపతిలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను మరియు రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆత్మకూరు, గుంతకల్లులో 7 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.